నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిషికి గర్తం గుర్తుకొచ్చేలా చేసి రిషిని తిరిగి కాలేజీకి తీసుకొచ్చిన వస్తారా షాక్లో శైలేంద్ర. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక వసుధారని చంపాలని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకుంటాడు శైలేంద్ర. వసుధారని చంపడానికి రౌడీలను పంపిస్తాడు. అలా వస్తారని చంపడానికి రౌడీలను పంపించడంతో వసుధారని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అలా కిడ్నాప్ చేసి వసుధారని చంపేయబోతూ ఉన్న సమయంలో వసుధార అక్కడి నుంచి అయితే తప్పించుకుంటుంది. అలా వసు తప్పించుకుని పరుగులు పెడుతూ ఉన్న సమయంలో వసు వెంట రౌడీలు పడి వసుని చుట్టుముడతారు. ఈలోగా ఇక రిషి రీఎంట్రీ జరుగుతుంది. రిషి అక్కడికి వచ్చి రౌడీలను చితకబాదుతాడు. రౌడీలను చితకొడుతున్న ఆ మనిషి ఎవరో తెలియక ఆ మనిషి రూపం చూడాలని చెప్పేసి అనుకుంటూ ఇక తెగ తన మొహం వైపు చూస్తూ ఉంటుంది. ఈలోగా రౌడీలను చితగొడుతూ ఉన్న రిషిని చూసేస్తుంది. రిషిని చూసి ఒక్కసారే షాక్ అయిపోయి నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది. రౌడీలు అక్కడి నుంచి పరుగులు పెడుతూ వెళ్ళిపోతారు రిషి దెబ్బకి. ఆ తర్వాత రిషి దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి రిషి సార్ అంటూ హక్ చేసుకుంటుంది. ఇక ఒక్కసారే షాక్ అయిపోతాడు రిషి అయితే. ఇక తను అలా హక్ చేసుకోవడంతో తను టెన్షన్లో ఉంది కదా, అందుకని ఇక నన్ను హక్ చేసుకుందేమో అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటాడు. ఈలోగా రిషి సార్ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఎక్కడున్నారు? మీ గురించి వెతకని రోజు లేదు, ఇక అడగని ఇల్లు లేదు, ఆలోచించని క్షణం లేదు. ఈ వస్తువుని వదిలేసి ఎలా ఉన్నారు రిషి సార్ అని చెప్పేసి అంటూ ఇక బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. హలో, మీరు ఎవరని చూసి ఎవరనుకుంటున్నారు? నేను రిషిని కాదు, ఇక ఆటో డ్రైవర్ అంటూ తన పేరు కూడా చెప్తాడు. అలా చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది. రిషి సార్, మీరు నా రిషి సార్, రిషిని కాదంటారేంటి? నేను మీ రిషిని కాదు అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు మీరు మా రిషి సార్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. లేదు నేను రిషిని కాదు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి అయితే. రిషి సారు, ఆయన రిషి సారే, కానీ కాదని ఎందుకు అంటున్నారు? అంటే ఆయనకు గుర్తు లేదా? లేకపోతే ఇక ఈ జీవితం వద్దనుకుని వెళ్ళిపోయారా? లేకపోతే ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ వస్తువుని చూసి కూడా రిషి సారు ఇక స్పందించలేదు అంటే దానికి అర్థం ఏంటి? రిషి సార్ నన్ను మర్చిపోయారా? లేదు, మా ప్రేమ మరుపురాంది. నన్ను రిషి సార్ ఎప్పటికీ వదిలిపెట్టరు. ఏదో జరిగింది, తను ఎక్కడుంటారో ఏంటో తెలుసుకుంటాను. తను ఆటో డ్రైవర్ అని చెప్పారు కాబట్టి అక్కడికి వెళతానని చెప్పేసి ఆటో డ్రైవర్లందరినీ కూడా రిషి ఫోటో చూపించి రిషి గురించి అడుగుతూ ఉంటుంది. ఒక అతనైతే, ఇతన మాకు తెలుసమ్మా, నేను తీసుకువెళ్తాను పదండి అని చెప్పేసి ఇక రిషి ఉన్న చోటుకైతే తీసుకువెళ్తాడు. ఇక రిషి ఒక ఇంట్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇక రిషి ఒక చిన్న ఇంట్లో ఉండడం చూసి షాక్ అయిపోతుంది. మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి రిషిని అడుగుతుంటుంది. హలో మేడం, మళ్ళీ ఎందుకు వచ్చారు? నేను మీరు అనుకున్న అతని కాదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నారు? ఆ రోజు మిమ్మల్ని కాపాడి తప్పు చేశానా? సాటి మనిషిగా మిమ్మల్ని కాపాడాను, అంతేకాని మీరు ఇలా నా వెంట పడతారని నేను మిమ్మల్ని కాపాడలేదు అని చెప్పేసి ఇక రిషి అయితే అంటూ ఉంటాడు. ఇక రిషి పక్కన ఒక పెద్ద ఆవిడైతే ఉంటుంది. రిషి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకి ఆటో టైం అవుతుందని చెప్పేసి రిషి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్దావిడిని అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఈయన మీకేమవుతారు? ఆయన నా మనవడు. మీ మనవడా? అంటే మీకు ఎలా మనవడు? నాకు దేవుడిచ్చిన బిడ్డ. నాకంటూ ఎవరు అయిన వాళ్ళు లేరు. నేను ఒంటరిదాన్ని. కానీ ఆ బిడ్డ కూడా అలానే నాకు ఒంటరిగా దొరికాడు. అతను ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఇక నాకు కనిపించాడు. నేను నలుగురిని పిలిచి అతన్ని కాపాడుకోవడానికి ట్రై చేశాను. అతన్ని కాపాడుకున్నాను. కానీ అతని గతమేంటో అతనికి గుర్తులేదు. అతని పేరుతో సహా అతను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తన వాళ్ళెవరో, తన ఉనికేంటో తనకే తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో అతన్ని నా మనవడిగా అతనికే పరిచయం చేశాను. అప్పటి నుంచి నన్నే తన అవ్వ అని చెప్పి అనుకుంటున్నాడు తప్ప తన గురించి నాకేమీ తెలియదు. కాబట్టి ఇక నేను కూడా తన గతం గురించి ఎప్పుడూ చెప్పలేదు. అందుకే తను మీ దగ్గర అలా ప్రవర్తించారు. ఇంతకీ మీరెవరమ్మా? ఇన్ని రోజుల తర్వాత అతన్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఆయనకు మీకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది. నిజంగా నా మనవడు బంగారం. అలాంటి వ్యక్తిని వదులుకున్న వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు దురదృష్టవంతులు. నేనే ఆ దురదృష్టవంతురాల్ని. ఎందుకంటే నేనే ఆయన భార్యని. అనుకోని పరిస్థితుల్లో మా మధ్య ఇక దూరం వచ్చింది. అది కూడా మేమిద్దరికి గొడవల మధ్య కాదు, అనుకోని సమస్యలు, ఇక డబ్బు అలాగే పదవుల కోసం మా ఇద్దరిని దూరం చేసి
నా రిషి సార్ని నాకు లేకుండా చేశారు. ఇప్పుడు నా రిషి సార్ ఎదురుపడ్డారు. ఆయనకి గతం గుర్తుకొచ్చేలా నేను చేసుకుంటాను. అక్కడ ఆయన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఆ రోజు నుంచి రిషి వెంటపడడం మొదలు పెడుతుంది. రిషిని వెంటపడుతూ ఇక రిషికి ఏదో రకంగా గతం గుర్తుకొచ్చేలా చేయాలని చెప్పేసి ఇక గతంలో ఎలా వాళ్ళిద్దరూ కలిశారో, ఎలా వాళ్ళ ప్రేమ మొదలయ్యిందో, కాలేజీలో ఇక ఒక ఎండీగా రిషి ఎలా బిహేవ్ చేసేవాడో ఇదంతా కూడా ఒక్కొక్కటిగా రిషికి అర్థమయ్యేలా చేస్తుంది. అలా రిషికి ఎలా అయితే తన ప్రేమ ద్వారాగా రిషిని మార్చుకుంటుంది. అలా మార్చుకుని ఇక తిరిగి రిషిని తన రిషిధారగా మార్చుకుని రిషి వసుల బంధాన్ని నిలబెట్టుకుంటుంది. రిషి కూడా తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. వసుధార ప్రేమలో రిషి గతాన్ని గుర్తుకు తెచ్చుకుని వసుధార అని చెప్పి పిలిచేసరికి, సార్ నిజంగా మీకు గతం గుర్తుకొచ్చిందా? ఇన్నేళ్లుగా ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను రిషి సార్. ఇక చాలు, ఇక మనిద్దరం దూరంగా ఉన్నది చాలు. అనుకోని సిచ్యువేషన్లు, కాలేజీ చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు. కాలేజీ శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతుంది. కాలేజీని కాపాడుకోకపోతే పతనమైపోతుంది. మీ కళ, మీ ప్రాణం అక్కడే ఉన్నాయి. పదండి వెళ్దాం, ముందు దాన్ని కాపాడుకుందాం, అప్పుడు మిగిలినవన్నీ మాట్లాడుకుందాం. ఇక మహేంద్ర సార్ కూడా మీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మావయ్య ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మావయ్యకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకని పదండి వెళదాం. ముందు కాలేజీలోకి వెళ్ళి అక్కడ సమస్యల్ని క్లియర్ చేసిన తర్వాత ఇంటికి వెళదామని చెప్పేసి ఇక రిషిని తీసుకొని కాలేజీకి వస్తుంది. అందరినీ బోర్డు మీటింగ్కి రమ్మని ఫోన్ చేస్తుంది. ఇదేంటి, వసుధారకు ఎండీ పదవి లేదు, ఇప్పుడు బోర్డు మీటింగ్కి రమ్మంటే ఎవరు వెళతారు? అయినా వసుధార చెప్పినట్టు ఎందుకు చెయ్యాలి? ఎండీ పదవి వదిలి వెళ్ళిపోయిన వాళ్లకు బోర్డు మీటింగ్కి రమ్మని అధికారం ఎలా ఉంటుంది? ఎట్టి పరిస్థితిలోనే ఆ అధికారం ఉండదు. ఎవరు వెళ్ళరని చెప్పనేసరికి ఒక పక్క ఫణేంద్ర, ఇంకొక పక్క మహేంద్ర, ఒక పక్క మినిస్టర్, అలాగే ఎందుకు రమ్మందో తెలియని అయోమయం పరిస్థితిలో దేవయాని, అలాగే అనుపమ, మను కూడా ఇక ఆ బోర్డు మీటింగ్కి వెళ్ళడానికి సిద్ధపడతారు. అలా బోర్డు మీటింగ్కి వెళ్ళేసరికి ఇక అందరినీ రమ్మని అక్కడ కూర్చోబెట్టేసరికి ఈలోగా వస్తారు. ఎందుకు రమ్మందో అర్థం కాక అందరూ కూడా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. ఎండీ పదవిని వదిలేసి వెళ్ళిపోయిన వస్తారా ఇప్పుడు బోర్డు మీటింగ్ అరేంజ్ చేయడంలో తన ఉద్దేశం ఏంటని చెప్పేసి మహేంద్రను అడుగుతూ ఉంటాడు మినిస్టర్. ఏమో మాకు కూడా తెలియదు. ఆ రోజు నుంచి వస్తారా మాకు కూడా దూరంగానే ఉంది. ఈ రోజే ఫోన్ వచ్చింది వసుధార నుంచి. అప్పటి నుంచి వస్తార కోసం వెతుకుతూనే ఉన్నామని చెప్పేసి మహేంద్ర చెప్తాడు. ఈలోగా వస్తార కోసం గుమ్మం వైపు ఎదురు చూస్తూ ఉండగానే వసుధార రిషిని తీసుకుని ఇక ఆ లోపలికి అడుగు పెడుతుంది. ఆ లోపలికి అడుగు పెట్టేసరికి దెబ్బకి శైలేంద్ర దేవి అని గుండె గుబేలుమంటుంది. అలా ఇక రిషి రావడంతో శైలేంద్ర దేవి అనిల్కి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. ఎండీ పదవిలోకి ఎవరొస్తారు? ఎండీ పదవి స్వీకరించే అర్హత ఎవరికుందని అడిగారు కదా, ఇదిగోండి ఎండీ గారే వచ్చారని చెప్పేసి ఇక రిషిని లోపలికి తీసుకొస్తుంది. రిషిని చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చాలా సంబరపడుతూ, అమ్మ వస్తారా, నీ మాటే నిజమయ్యింది, నువ్వు సాధించావు అని చెప్పేసి అందరూ కూడా సంబరపడుతూ ఉండగా ఇక అక్కడికి వెళ్ళిన మహేంద్ర అయితే తన కొడుకుని చూసి హగ్ చేసుకు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా రిషి ఎంట్రీ జరుగుతుంది. ఇక రిషి కాలేజీకి రావడంతో శైలేంద్రకు ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలా జరగాలని చెప్పేసి రిషి వసు కలవాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.